నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన పాపం పాపారావు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 17/1/1986లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పొడుగు డబ్బా తీసి టేబుల్ మీద ఉంచాడు A2 క్లర్క్ మిస్టర్ ఏసీ శాస్త్రి. పొడుగు ఒక పట్టు పట్టబోతూ ఉంటే ఆఫీసు సూపరింటెండెంట్ గారి మాటలు షాక్ కొట్టాయి. నారాల పట్టు సడలింది. పొడుగు డబ్బా కింద పడి దొర్లుకుంటూ పోయి 10.5 గజాల దూరంలో ఉన్న టైపిస్టు హంస పాదాలను తాకి ఆగింది. ఆఫీస్కి వస్తూ దారిలో 5 గ్రాముల శ్రీ అంబాల్ ఆఫీసర్స్ నస్యాన్ని లోడ్ చేయించాడు. అంతా నేలపాలైంది. ఏసీ శాస్త్రి పేరు అయ్యగారి చిదంబర శాస్త్రి, కానీ అంతా ఏసీ శాస్త్రి అని పిలుస్తారు. శాస్త్రి సీక్వెన్స్ ఆటలో అఖండుడు, అజేయుడు, అప్రతిహతుడు, జూద మార్తాండ, జూద గంభీర, జూద కంఠీరవాది బిరుదాంకితుడు. ఒక ఏసును ఎడంచెత్త విసిరేసి మరుసటి ఆటలోనే 4 దగ్గర ఏసులను లాక్కోగల సామర్థ్యం ఉంది. జాక్పాటు ఆటలతో సహా ఒక రౌండ్ అంతా ఏసులు ఇచ్చినా ఏమాత్రం చెల్లించని శాస్త్రి సూపరింటెండెంట్ గారి మాటలు విని డీలా పడిపోయాడు. అందుకు ప్రబలమైన కారణం ఉంది. పండుగ 4 రోజులు పసందుగా ఫ్రెండ్స్తో నిర్విరామంగా పేకాడుకోవడానికి ప్లాన్ తయారైంది. సెలవులు 2 రోజులు కాక మరొక 6 పూటల సెలవు అత్యవసరమని సెలవు అప్లికేషన్లో అభ్యర్థించాడు. కారణం వేరేగా రాశాడనుకోండి. ఇప్పుడు సెలవు కుదరదంటే ఎలా? ఎలక్షన్కి నామినేషన్ దాఖలు చేసుకున్నాక పార్టీ అధిష్టాన వర్గం ఇచ్చిన పార్టీ టిక్కెట్ను విత్డ్రా చేసుకుంటే ఆ అభ్యర్థి పరిస్థితి ఎలా ఉంటుంది? నామినేషన్ ఉపసంహరించుకొనని అతను ఎదురు తిరిగినా తిరగచ్చు. ఎంత పరిస్థితినైనా ఎదిరించి సెలవు సంపాదించుకోవాలని నిశ్చయించుకున్నాడు శాస్త్రి. అప్లికేషన్లో అతను చూపిన అవసరం అలాంటిది, తిరుగులేనిది. చివాలన లేచాడు. ఫైల్లో కాగితానికి అమర్చబోతూ ఉంటే సూపరింటెండెంట్ గారన్న మాటలు పిడుగు చేసిన శబ్దంలా LBW స్వామి చెవుల్లో ధ్వనించాయి. ఆ కంగారులో ఆల్ఫిన్ ఎడంచేతి బొటన వెలుగు గుర్చుకుంది. రక్తం ఫౌంటైన్లా చిమ్ముకొచ్చింది. పట్టించుకోలేదు స్వామి. అతనికి అర్జెంటుగా 5 రోజులు సెలవు కావాలి. LBW స్వామి పూర్తి పేరు అల్లం బుల్లి స్వామి. స్వామికి క్రికెట్ పిచ్చి మహా ఎక్కువ. రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటూ గడ్డం గీసుకుంటూ చెవి కోసుకున్నాడు. ఆనాటి నుంచి అతన్ని అంతా LBW స్వామి అనే పిలుస్తారు. భారత్ వెస్టిండీస్ మధ్య టెస్టు మ్యాచ్ సరిగ్గా పండుగ రోజుల్లో పడింది. భోగినాడు ప్రారంభమవుతుంది మద్రాసులో. తన పెద్ద బావగారికి 2 నెలల క్రితమే మద్రాసు బదిలీ అయింది. కూడుకి ఇబ్బంది లేదు. అలాంటి అవకాశం దొరకటం కష్టం. సెంచరీ కొట్టాలని కలలు కంటూ పెవిలియన్ నుంచి బయలుదేరి మొట్టమొదటి బంతికి అవుట్ అయిపోయిన ఆటగానిలా మొహం పెట్టాడు LBW స్వామి. అయినా అతనిలో ఆశ చావలేదు. సెలవు దరఖాస్తు చాలా పకడ్బందీగా ఉంది. సెలవు మంజూరు కావటం ఖాయం అనుకున్నా అవస్థ పడక తప్పలేదు. గబగబా సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాడు. గాడ్రేజ్ అల్మారా పయ్యర్ నుంచి ఫైల్ తీస్తున్నాడు పాపారావు. ఆ సమయంలో మాటలు వినపడ్డాయి. సూపరింటెండెంట్ గారి చేతులు పట్టు వదిలేయటంతో ఫైల్స్ జారి కింద పడ్డాయి. ఆ అల్మారాలో ఏ మూలన ఉన్న రోళ్ల కర్ర కింద కురికి పాపారావు మీదున్న పగను తీర్చుకుంది. అతని కాలి బొటన వేలును అల్లం ముక్కను చిత్త కొట్టినట్లు కొట్టింది. మరొక సమయంలో అయితే హాహాకారాలు చేస్తూ వంగిపోయిన బొటన వేలును నోట్లో పెట్టుకుని చప్పరించేవాడే. ఆ సమయంలో ఆ దెబ్బను ఏమాత్రం లక్ష్య పెట్టలేదు పాపారావు. హాఫ్ స్టెప్ అండ్ జంప్ చేసి తూనీగల మరుక్షణంలో సూపరింటెండెంట్ గారి ముందు వాలాడు. ఆ ఆఫీసులో అతి పిన్న వయస్కుడైన పాపారావు. 25 సంవత్సరాలు నిండలేదు పాపారావుకి. 3 నెలల క్రితమే వివాహమైంది. వచ్చే సంక్రాంతి తొలి పండుగ. అతని అర్ధాంగిని 10 రోజుల క్రితమే బావమరిది వచ్చి తీసుకువెళ్ళాడు పుట్టింటికి. పండక్కి అత్తారింటికి వెళ్ళాలని ఊళ్ళూరుతున్నాడు. సెలవు దినాలు, RH దినాలు, ఆదివారం ఇంకా CLs కలిపి 10 రోజులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. పండక్కి 2 రోజుల టైం ఉంది. సెలవు ఇవ్వనంటే ఎలా? ఎన్నికల్లో నిలబడటానికి కుతూహలపడుతూ పార్టీ టిక్కెట్ ప్రసాదించమని ప్రాధేయపడుతూ పార్టీ అధ్యక్షుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అభ్యర్థుల్లా సెలవు కోసం దరఖాస్తు పెట్టుకున్న ఆ 3 అభ్యర్థులు సూపరింటెండెంట్ గారిని చుట్టుముట్టారు. సూపరింటెండెంట్ గారు ఆ 3 పరీక్షగా చూశారు. ఆ చూపుల్లో సానుభూతి ఉంది, జాలి కనిపిస్తోంది, నిస్సహాయత వ్యక్తమవుతోంది.
మొన్ననే పెళ్ళయింది సార్. అత్తవారింటికి వెళ్ళాలి. మొట్టమొదటి పండుగ. మొట్టమొదటిగా సిగ్గు విడిచి వాపోయాడు పాపారావు. అతనికి కన్నీటి పర్యంతమైంది. మా అమ్మకి ఏకైక మనవండి సార్. చాలా సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. నన్ను చూశాక కానీ ఆమె ప్రాణం పోదు సార్. ఒకవేళ పోతే ఆమె ప్రేతాత్మ మన చుట్టూ, నా కోసం మన ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది సార్. ఒక ప్రేతాత్మ మన ఆఫీస్ చుట్టూ అలా తిరుగుతూ ఉండటం మన కార్యాలయానికే మంచిది కాదు సార్. నేను అర్జెంటుగా వెళ్ళాలి సార్. ఎల్లుండి గోదావరికి బెర్త్ కూడా రిజర్వ్ చేయించుకున్నా. బావురుమన్నాడు ఎల్బిడబ్ల్యూ స్వామి. పండగ కోసం సెలవు పెట్టలేదు సార్. బెంగళూరు నుంచి పెదనాన్నగారు, అహ్మదాబాద్ నుంచి అన్నయ్య మా ఊరు వస్తున్నారు సార్. లక్షలు విలువ చేసి ఆస్తి పంచుకోవాలి. వెళ్ళకపోతే నాకు అన్యాయం జరగచ్చు సార్. అర్జెంటుగా వెళ్ళాలి. లైఫ్ కార్డు వేయమని మీద చేతి వాడిని బ్రతిమాలినట్టు ప్రాధేయపడ్డాడు జోదకేసరి ఏసి. అందరూ భూరుమంటూ ఉంటే ఇంకా మౌనంగా ఉండటం సభ్యత కాదని పెదవి విప్పారు సూపరింటెండెంట్ గారు. మన ఆఫీసులో గుమస్తాలు ఎంతమంది? ముగ్గురు వైపు చూస్తూ అడిగారు. పేండా కూడా అంతమంది. నువ్వేం సూపరింటెండెంట్వి? ఆఫీసు స్ట్రెంగ్త్ తెలీదు? జాక్ పాట ఆట సగం వరకు ఆడి జోకర్ ఏమిట్రా అని అడిగాడట ఆట పంచినవాడు. అలా ఉంది వీడి ప్రశ్న. స్వాగతంలో తిట్టుకున్నాడు జోద మార్తాండు ఏసీ శాస్త్రి. అదేం ప్రశ్న? చెమట ప్రశ్న. పాకిస్తాన్లో ఆడుతున్నప్పుడు అవుట్ కాకపోయినా ఎల్బిడబ్ల్యూ డిక్లేర్ చేసిన అంపైర్ మీద అమితమైన ఆగ్రహం వచ్చింది కపిల్ దేవ్కి. అంతకు రెట్టింపు కోపం వచ్చింది ఎల్బిడబ్ల్యూ స్వామికి. అయినా నిగ్రహించుకుని మౌనం వహించాడు. పాపారావు కూడా నిజానికి పట్టలేనంత కోపము, చెప్పలేనంత చికాకు వచ్చినా అణుచుకున్నాడు. వినయ విధేయతలు వలకబూస్తూ సమాధానమిచ్చాడు. 2 యూడీలు, 4 ఎల్డీలు, స్టేనో, మొత్తం 6 మంది సార్ అన్నాడు. పండుగ వెళ్ళిన మర్నాడే మన ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉంది. ఇప్పుడే డైరెక్టరేట్ నుండి ట్రంకాలు వచ్చింది. 2 మాత్రమే సెలవు మంజూరు చేయమన్నారు ఆఫీసర్ గారు. ఎవరికి అవసరమో మీలో మీరే తేల్చుకోండి అన్నాడు సూపరింటెండెంట్. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. పాపారావు గారు హంసధ్వనిలా వినిపించింది. చివాలను వెనక్కి తిరిగాడు పాపారావు. టైప్ మిషన్ ముందు కూర్చున్న టైపిస్ట్ హంస లాలనగా దగ్గరకు రమ్మన్నట్లు సైగ చేసింది. ఏ పుట్టలో ఏ పావుందో అలాగే ఏ పొట్టలో ఎలాంటి ప్లాన్ ఉందో ఆమె ఏదో ఉపాయం చెప్పేలా కనిపించింది పాపారావుకి. గబగబా 4 అడుగులు వేసి ఆమెను సమీపించాడు. దగ్గరగా నిలబడ్డాడు. కూర్చోండి అంది హంస అతి చనువుగా పక్కనే ఉన్న కుర్చీ చూపిస్తూ. మనసు కుదురులేని పాపారావు కూర్చోలేకపోయాడు. ఆమెను ఆశగా చూశాడు. మీ పెళ్ళై ఎంతకాలమైంది అడిగింది. ఇప్పుడు ఈ క్షణానికి 98 రోజుల 18 గంటల 15 నిమిషాలైంది విసుక్కోకుండా చెప్పాడు. అతని సమాధానానికి నవ్వులు రువ్వుతూ ప్రశ్నించింది హంస. అవును, పార్టీ ఇచ్చారా? సెలవు దొరక్క విలవిల్లాడుతున్న పాపారావుకు అవన్నీ చవట ప్రశ్నల్లా తోచాయి. అయినా సహనం కోల్పోలేదు. అదేమిటండి అలా అడుగుతున్నారు? పార్టీకి 86 రూపాయలు 60 పైసలైంది. చాలా బాగుందని ఆఫీసర్ గారు కూడా మెచ్చుకున్నారు కదా విస్తుపోతూ బావురుమన్నాడు. కొత్త పెళ్లి కొడుకైన మిమ్మల్ని కాదని మిగతా వారికి సెలవులు ఎలా ఇస్తారనుకున్నారండి? మొట్టమొదట మీకే సెలవు గ్రాంట్ చేయమన్నారు మన బాస్. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. డోంట్ వర్రీ, బీ హ్యాపీ రహస్యం బయటపెట్టింది హంస. పాపారావు మనసు తేలిక పడటంతో అతని బరువు అమాంతంగా 6 కేజీలు తగ్గిపోయింది. తత్ఫలితంగా విహంగంలా వినువీధిలోకి ఎగిరిపోయాడు. చేతిలోని ఎయిర్ బ్యాగ్ను కింద పెట్టి వీధి తలుపుకు తాళం వేసి మరొకసారి లాగి చూశాడు పాపారావు. అత్తారింటికి అమలాపురం వెళ్తున్నావా బాబూ? పిల్ల గొంతుకుతో ప్రశ్నించింది పక్కవాటలో ఉంటున్న శకుంతల. తీతువు పెట్టే అరుపులా వినిపించింది పాపారావుకి. అపశకునంలా తోచింది. అత్తవారింటికి అమలాపురం, మండపేట ముందింటికో, నీకెందుకే తీతువు పెట్టా అని స్వాగతంలో అనుకున్నాడు. పైకి మాత్రం అవునండి సౌమ్యంగా జవాబిస్తూ ఎయిర్ బ్యాగ్ని భుజానికి తగిలించుకున్నాడు. వచ్చేటప్పుడు శిరీషం తీసుకురా, ఏమి తోచక చస్తున్నా అంది. ఏమీ తోచక కాదు, ఎక్కడ అప్పు పుట్టక చస్తోంది శకునముండ స్వాగతంలో అనుకున్నాడు. అలాగేనండి అన్నాడు. అమ్మా అన్నం పొంగుతోంది, రాత్రిలా పేస్ట్ అయిపోతే నాన్న తిడతాడు లోపల నుంచి కేకలేసింది శకుంతల కూతురు. అబ్బా ఇప్పుడే పెట్టానులే, మరేం తొందర లేదు. గుమ్మంలో నుంచి కదలలేదా కాకర పక్షి. తాళం పెడుతూ ఉంటే గుర్తుకొచ్చింది పాపారావుకి. టూత్పేస్టు బ్రష్ బ్యాగులో పెట్టుకోవడం మర్చిపోయాడని.
తాళం తీస్తూ ఉంటే అడిగింది శకుంతల. ఏం బాబూ, ఏమన్నా మర్చిపోయావా? నీకెందుకు, ఇంట్లోకి తగలడు విసుక్కుంటూ జవాబు చెప్పకుండా లోపలికి పోయాడు పాపారావు. దుశ్శకున దోష నివారణార్థం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. ఒక్క పొడి నమిలి మింగి మంచినీరు తాగాడు. ఒక్క నిమిషం కుర్చీలో కూర్చున్నాడు. టూత్పేస్టు బ్రష్ బ్యాగులో పట్టుకుని లేచాడు. ఆ అక్కుపక్ష శకుంతల ఇంకా వీధి గుమ్మల్లోనే నిలబడి ఉంది. తలుపుకి తాళం వేసి ఆమె వైపున చూడకుండా చకచకా నడిచాడు. అత్తవారింటి గుమ్మం ఎక్కాడు పాపారావు. వీధి తలుపుకు తాటికాయంత తాళం కప్పవేసింది. నీరు గారిపోయాడు. భుజానికి ఉన్న ఎయిర్ బ్యాగ్ను విసురుక కింద పడేశాడు. ఆ శబ్దం విని కాబోలు పక్క వాటలో ఉన్న పంకజనైన బయటకొచ్చింది. 2 నెలల క్రితం అతను అత్తవారింటికి వచ్చినప్పుడు ఆ వాటా ఖాళీగా ఉండేది. ఆవిడెవరో అతనికి తెలియదు. విచారించాలనుకున్నాడు విచారవదనుడైన పాపారావు. అతను అడగకుండానే ఆమె చెప్పింది. రాజమండ్రిలో ఉన్న ఆయన తల్లి చనిపోయిందిట. నిన్న సాయంత్రం టెలిగ్రామ్ వచ్చింది. వెంటనే అందరూ రాజమండ్రి వెళ్లారు. చావు కబురు చల్లగా చెప్పి ఇంట్లోకి జారుకుంది జలజాక్షి. మామగారి తల్లి రాజమండ్రిలో చిన్న కొడుకు దగ్గర ఉంటోంది. ఆమె చనిపోయిందన్నమాట అనుకున్నాడు. అతని మనసంతా అశాంతి అలుముకుంది. నిస్త్రాణం ఆవరించటంతో నిలువునా కూలిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆలోచనలో పడ్డాడు. తన ఊరు వెనక్కి వెళ్ళిపోవటమా, లేక రాజమండ్రి వెళ్ళి పరామర్శించటమా? పండుగ ఇలా అయినందుకు మనసు ఖేదపడింది. బ్యాగును భుజానికి తగిలించుకుని వీధి గుమ్మం దిగాడు. వీధి చివరికి వెళ్ళి నిలబడ్డాడు. ఎటు వెళ్లాలో నిర్ణయించుకోలేదు. పండగ రోజులు ధర్మపేవులు, ఓ రూపాయి ధర్మం చెయ్యండి బాబు, ముష్టివాని కేక వినిపించింది. కోపంగా చికాగ్గా పక్కకు తిరిగాడు. 3 బిచ్చగాళ్ళు పాఠశాల ప్రహరీ గోడ కానుకుని వరుసగా కూర్చున్నారు. ముందు గుడ్డలు పరుచున్నాయి. ఆ గుడ్డల మీద చిల్లర నాణాలు పడున్నాయి. చూశాడు. రూపాయి ధర్మం కావాలా రాస్కిల్? ప్రకాశంగానే అనేశాడు కోపంగా. అల్లుడు గారా, ఎప్పుడొచ్చారు బాబు, పండక్కేనా? ఆ బిచ్చగాళ్లలో బాగా వయసు మళ్ళినవాడు ఆప్యాయంగా పలకరించాడు. మర్యాద కోసం చేతిలోని బీడీని దూరంగా విసిరేశాడు. అతని పలకరింపు పాపారావు శరీరానికి దూలగుండాకు రాసినట్లయింది. ఈడియట్, నేను నీకు అల్లున్నా, జాగ్రత్తగా మాట్లాడు గర్జించాడు. బిచ్చగాడు భయపడలేదు. నెమ్మదిగా సౌమ్యంగా అన్నాడు. బాబు, 15 సంవత్సరాలుగా ఇక్కడే కూకుని అడుక్కుంటున్నా. ఈదే కాదు, ఈ ఈదిలో మడుసులంతా మావాలే. ఆరి కట్ట సుఖాలన్నీ పంచుకుంటాము. ఆరికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాం అని ఆగాడు. ఆ తర్వాత రెండోవాడు చెప్పటం మొదలుపెట్టాడు. నిన్నగాక మొన్న ఓ బాబు మీలాగే సూటు బూటు వేసుకుని స్కూటర్ మీద మిట్ట మధ్యాహ్నం 1 గంటప్పుడు అదిగో ఆ కనిపించే లాయర్ గారింటి ముందు ఆగాడు. ఇంట్లో దూరి 1/2 గంట అయ్యాక చేతిలో సంచితో తిరిగొచ్చాడు. ఆడి నడక సూపులు చూశాక మాకు అనుమానం వేసింది. అమాంతంగా మేము 3 వెళ్ళి అట్టుకున్నాము. ఆ సంచి, బంగారు పొత్తులు, టేప్ రికార్డర్లు, అవి ఇవి అంత 25,000 ఖరీదు చేసే సరుకుంది. సగర్వంగా ముగిచ్చాడు. ఈ ఈదిలోకి ఏ కొత్త మడిసి వచ్చినా మాకు తెలిసిపోద్ది బాబు, అన్నో కంట కనిపెడుతూ ఉంటాం అన్నాడు మూడోవాడు. అయితే ఏమంటారు, నేను మీకు తెలుసా? కసురుకుంటూ అసహనంగా అడిగాడు పాపారావు. తామరు తెలియపోవటం ఏంటి బాబు? బ్యాంకు క్యాషియరు కేశవరావు గారు అల్లుడు గారు కాదు, శిరీష్ అమ్మగోరిని తమరికి కదా ఇచ్చారు అన్నాడు ముసలాడు ఆప్యాయంగా. అవును అన్నాడు కాస్త తగ్గుతూ. వాడికి ఏమైనా తెలిస్తే చెప్తాడన్న ఆశతో అన్నాడు. వారి తల్లిగారి పోతే అంతా రాజమండ్రి వెళ్ళారటగా, ఆ విషయం తెలియక నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు పాపారావు. కిసుక్కున నవ్వాడు ముసలి బిచ్చగాడు. ఆశ్చర్యపోయాడు పాపారావు. మావయ్య గారి ఇల్లు ఖాళీ చేసి అగ్రహారంలో మరో మంచింట్లోకి వెళ్ళారు. 3 వారాలైంది బాబు. ఆరెళ్ళిన 3 రోజులకి పక్క వాటాలో హై స్కూల్ పంతులమ్మగారు దిగారు. పంతులమ్మగారు దిగిన 1 వారం రోజులకి మీ మామగారు ఉండే వాటాలో కాలేజీ లెక్చరర్ గారు దిగారు. ఆ లెక్చరర్ గారి తల్లి రాయమండ్రిలో పోయారంట. అంతా రాయమండ్రి వెళ్ళారు. ఆ లెక్చరర్ గారి తాలూకా అనుకుని ఆ పంతులమ్మ మీకు అలా చెప్పారు. మిస్టరీ వెడగొట్టాడు బిచ్చగాడు. చాలా విలువైన సమాచారం అది. ఆ సమయంలో ఆ బిచ్చగాడు ఆప్త బంధువులా తోచాడు. పాపారావు హృదయం తేలిక పడింది. వాళ్ళని అనాలోచితంగా అకారణంగా తిట్టినందుకు విచారించాడు. మామగారి కొత్త ఇంటి అడ్రస్ తెలియాలి. ఎక్కడికి మారారన్నావు? అగ్రహారమా? ఎవరింట్లోనో తెలుసా? ఆతృతగా అడిగాడు.
తన వంతు రాగానే బిగుసుకుపోయాడా బిచ్చగాడు. ఆ వివరాలన్నీ చెబుతాగా బాబు, తమరు కొత్త అల్లుడుగోరు, తమరి పేరు చెప్పుకొని పండగ పూట పసందు చేసుకుంటాం, ఓ 5 రూపాయలు ఇప్పించండి అన్నాడు. మారు మాట్లాడకుండా పాపారావు నిర్లక్ష్యంగా 5 రూపాయల నోటు గుడ్డ మీదకు విసిరాడు. అగ్రహారం 2వ వీధి 3వ లాంతరు స్తంభానికి ఎదురుగా ఉన్న సందులో 4వ ఇల్లు, 5 సోళ్ళ అచ్యుతం గారిల్లు అడ్రస్ చెప్పాడు. వాడు చెప్పిన అంకెలు సరిగ్గా వినిపించుకోలేదు పాపారావు. ఎందుకైనా మంచిదని రిపీట్ చేశాడు వాడు. ఏమిటి, అగ్రహారం 3వ వీధిలో 2వ లైటు స్తంభానికి ఎదురుగా ఉన్న సందులో 5వ ఇల్లా అడిగాడు. ఏటి బాబు, నన్ను తికమక పెట్టేశారు. మొదట చెప్పినప్పుడు సరిగా వినిపించుకోకపోతే ఎలా? ఏరా మల్లిగా ఏడు చెప్పాను అంటూ పక్కనే ఉన్న సహపిచ్చగాడిని అడిగాడు ముసలి పిచ్చగాడు. నాకు 5 రూపాయలు ఇమ్మను, ఠకీమని చెప్పేస్తా. ఆలస్యం అయితే నేను కూడా మర్చిపోతా. అసలే నా పేరు మరపు మల్లిగాడు. తాడెక్కి కూర్చున్నాడు మల్లిగాడు. మల్లిగాడి మీద భలే కోపం వచ్చింది పాపారావుకి. ఆలస్యం అయితే వాడు కూడా మర్చిపోతాడేమోనన్న భయం కూడా వేసింది. చేసేది లేక మరొక 5 రూపాయల నోటు తీసి వాడి మీదకి విసిరాడు. నోటును కళ్ళకద్దుకొని చెప్పాడు మల్లిగాడు. జాగ్రత్తగా వినండి. అగ్గురారం 2వ వీధి 3వ లాంతర స్తంభానికి ఎదురుగా ఉన్న సందులో 4వ ఇల్లు, 5 సోళ్ళ అచ్యుతం బాబు గారి ఇల్లు. 2, 3, 4, 5 వరుస సంఖ్యలు జ్ఞాపకం ఉంచుకోండి బాబు సుడు చెప్పాడు. అత్తవారింటి ముందు పాపారావు రిక్షా ఆగింది. ఎదురుగా 5 సంవత్సరాల ఆఖరి మరదలు వచ్చి కనిపించింది. రిక్షా దగ్గరికి వచ్చింది. టీవీగా రిక్షా దిగి 3 రూపాయలు అందించబోయాడు పాపారావు. వాడు తీసుకోలేదు. అసమ్మతిగా చూశాడు. 3 కదా అడిగావు, విస్తుపోతూ విసుక్కున్నాడు వాణ్ణి. తమరు అగ్రహారం వెళ్ళాలన్నారు, ఇది కొత్త అగ్రహారం, మరొక 2 రూపాయలు ఇప్పించండి, పండగ రోజులు దాబాయించాడు. కొత్తవాడు కదా అని. వాడితో తగో పెట్టుకోవటం ఇష్టం లేక మరొక 2 రూపాయలు రిక్షా సీటు మీదకు విసిరేశాడు కోపంగా. బావగారు, అమ్మ, అక్క, నాన్నగారు తిరుపతికి వెళ్ళారు, పిడుగు లాంటి వార్త చెప్పింది చిట్టి మరదలు. పాపారావు హృదయం 30 కేజీల బరువెక్కింది. నవనాడులు కృంగిపోయాయి. అతి కష్టం మీద కూడా తీసుకున్నాడు. మరదలు ముందు నడుస్తూ ఉంటే ఆమెను అనుసరించాడు. తనకు వచ్చిన తిట్లన్నీ అయిపోయే వరకు పక్కింటి శకున పక్షి శకుంతలను తిట్టేశాడు. గుమ్మంలోకి అడుగు పెట్టగానే సాదరంగా ఆహ్వానించాడు పెద్దబావ మరిది శంకరం. ఏ కుశల ప్రశ్నలు వేయకుండా ఎదురుగా నిలబడి చిక్కగా అడిగాడు పాపారావు. ఎల్లుండే పండుగ కదా, ఇప్పుడు అంత అర్జెంటుగా తిరుపతికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నాడు. తిరుపతి అంటే పుణ్యక్షేత్రం తిరుపతి కాదు బావగారు. తిరుపతి సినిమా మార్నింగ్ షోకి వెళ్ళారు, మరొక అరగంటలో వచ్చేస్తారు, మీరు రండి కూర్చోండి నవ్వుతూ చెప్పాడు శంకరం. పాపారావు మనసు మరొకసారి తేలిక పడింది. అయినా అల్లుడు కదా, బెట్టు వదలలేదు, కోపాన్ని వదలలేదు. ఇల్లు మార్చినట్లు ఉత్తరమైనా రాశారు కాదు, నానా అవస్థలు పడ్డాను అన్నాడు. ఈ ఇంట్లోకి మారిన మర్నాడే నేనే స్వయంగా మీ ఆఫీస్ అడ్రస్కు లెటర్ రాశాను బావగారు. అదిగో ఈ చిట్టే పోస్టులో వేసింది. ఏమే చిట్టి, ఉత్తరం లెటర్ బాక్స్లో వేశావా? పక్కనే ఉన్న చెల్లెలు చిట్టిని అడిగాడు శంకరం. ఓ, వెంటనే వేశానన్నయ్య, అదిగో ఆ లెటర్ బాక్స్లోనే వేశా అంటూ చెయ్యి చాపి ఎదురుగా లాయరు గారి గేటుకు ఉన్న చెక్క లెటర్ బాక్స్ చూపించింది. ఆ లెటర్ బాక్స్ను చూసి ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. తర్వాత నవ్వుకున్నారు. చంపావు పో, వాళ్లకు వచ్చే ఉత్తరాలని పోస్ట్ మ్యాన్ ఆ లెటర్ బాక్స్లో వేస్తాడు. సారీ బావగారు, ఆ లాయర్ గారు కుటుంబ సమేతంగా ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళారు, 2-3 రోజుల్లో తిరిగి వస్తారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పుకున్నాడు శంకరం. తెల్లబోయింది చిట్టి. హాయిగా గాలి పీల్చుకుంటూ కుర్చీలో కొలబడ్డాడు పాపారావు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.